మస్తు రోజులే నిన్ను చూడక లేదా బయటికి పోయినా అనుకుంటా. పాముది కూర గుచ్చుకున్నది ఇడ. ఇదిగో చూడండి, ఇది రూముకు తాళం వేసి పెట్టిరా లేదా? అవునా? లెఫ్ట్ కు ఫ్రంట్ సైడ్ చూడు. తాటి చెట్ల కొబ్బరి చెట్ల కొబ్బరి చెట్లు రెండే సింగిల్ గా రూమ్ ఇదే. కనిపిస్తలేదు. అరే అరే అక్కడ ఉన్నావు. ఈడికి రాదక్కో, ఇక్కడ ముంగడ బండ్లు ఉన్నాయి, అక్కడ పెట్టేసి ఇటు రావాలదా. గీడు ఉన్నావు కదా, ఒక్క నిమిషం అంటారా అట్లంటారా? ఒక్క నిమిషం. అదే అటే రమ్మంటున్నా బండ్ల. 1 2 3 4 6 కూర్చున్నారు కదా మీరు. అబ్బా బాబా, అంత దూరం రావాలనే దాదా. నువ్వు ఇట్లా ఇంకా దగ్గరకు వస్తావు. ఇప్పుడు ఇట్లా లాంగ్ కొడుతుంది కానీ ఇట్లా చూడడానికి దూరం ఉన్నది అది. ఆడికి వెళ్ళాలి ఫ్రెండ్స్. సో గైస్ చూడండి ఎంత గ్రీనరీ ఉంది, మజా ఉంది కదా గ్రీనరీ. నిజంగా వేరే వేరే లెవెల్ ఉంది ఇట గ్రీనరీ అయితే, వేరే వేరే లెవెల్ ఉంది. दोस्तों अभी हम जा रहे हैं रेस्क्यू करने के लिए. थोड़ा जूम करके बताओ भाई. देखिए अभी वहाँ जाना है, अभी हवा को रेस्क्यू करने के लिए. माशाल्लाह कैसे है भैया? दरवाजा लगा के रखे. अरे बाप रे बाप, इधर देखना. दिख रहा ना, बिग साइज का. మస్తు రోజులే నిన్ను చూడక లేదా? బయటికి పోయినా అనుకుంటా. హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మున్నా స్నేక్స్ ఎవర్ యూట్యూబ్ ఛానల్లో మీ స్వాగతం. ఈరోజు మనం ఫైనల్లీ వచ్చేసినాం నందిపేట నుంచి నాలేశ్వర్ తుంగిని గ్రామం, నిజాంపూర్ కదా. సో నిజాంపూర్ అన్న పొలం మనతో వచ్చింది కదా అని వేరేనా? సో అన్నది పొలము, పాము లోపలికి వెళ్ళింది. ఎప్పుడు వెళ్ళిందా? అది ఎప్పుడు వెళ్ళిందో మేము చూడలేము. అది మేము సంతులను ఉన్నాయి తీస్తే అది వెళ్తే చూసినాము. తప్పదాకా మేము ఆల్రెడీ మందు కలిపేసినాం, చల్లేసినాం, దాంట్లో నుంచినాం. అది అప్పుడు పెట్టేసినాం. ఈ లాస్ట్కి వెళ్ళగొట్టేద్దాం అన్నట్టు చూస్తే అది వెళ్తలేదు అని అందుకోసం ఇక పట్టించేద్దాం అన్నట్టు. ఎలా కొడతావు అది? ఎలా కొడితే ఇప్పుడు నీ పొలంలో ఉండొచ్చు, ఇప్పుడు పక్కల పొలం అది మరి అందుకోసం పంటలు కొర్రలు చేతికి వస్తాయి. అవునా? మీరు నీళ్ళు వారిస్తే అందుకు మందాలు అందుకు వస్తారు, వంద సంచులు పెట్టుకుంటారు. ఈ పాము పోయి వేరులకు కాటేసిన అదే అందుకోసమనే పట్టిద్దామని ఉంది కదా. ఇంత జంగల్ లెక్క ఉన్నది అంత పచ్చగా మంచిగా ఉంది గ్రీనరీ. ఈ నుంచి మనము ఆ రోడ్డు పోయినాకంటే పానంగా పోతుంది, పాము కరిస్తే. సో ఇట్లాంటి వన్యప్రాణులు కనిపిస్తే మీరు దాన్ని ఏం చేయాలంటే మ్యాక్సిమం పట్టేంత ప్రయత్నం చేయాలి, పట్టించేయాల. మాకు ఫోన్ చేయాలా, లేకపోతే యూట్యూబ్ లో మన నంబర్ ఉంటుంది. ఫోన్ చేసినాకనే మావాడు యూట్యూబ్ కొట్టి తీసి అన్ని పాములు పట్టిన కొట్టిపించినావు, దాన్ని కొట్టిస్తున్నావు కదా అది పెంజర్ని చూసినాం. ఇప్పటిదాకా ఇప్పుడు మేము రాకొచ్చిన టైం పాస్ చేసుకుంటూ అందరూ అవే చూస్తున్నారు. అదే చూస్తున్నాం కానీ మనమైతే దాన్ని రెస్క్యూ చేద్దాం.
చలో కెమెరామెన్ సార్ రా. ఫస్ట్ మన సేఫ్టీ ప్రతి ఒక్క స్నేక్ రెస్క్యూవర్కి చెప్తున్నా నేను, బ్రదర్ హ్యాండ్ గ్లౌజ్ వేసుకోండి, చేతిలో స్టిక్, కాళ్ళకు స్టూ వేసుకొని మనం రెస్క్యూ చేయాలి. ఎందుకంటే మన మీద ఒక ఫ్యామిలీ అంత డిపెండ్ అయింది, అమ్మ నాన్న భార్య పిల్లలు, సో వీళ్ళందరూ డిపెండ్ అయి ఉన్నారు. సో మనమే లేకపోతే వాళ్ళ పరిస్థితి వేరే విధంగా ఉంటుంది. సో దయచేసి స్నేక్ రెస్క్యూవర్స్ అందరూ దయచేసి మళ్ళీ చెప్తున్నాను, హ్యాండ్ గ్లౌస్ యూస్ చేయండి. ఏ పామైనా సరే కానీ, వెనమస్ కానివ్వండి నానిమస్ కానివ్వండి, హ్యాండ్ గ్లౌస్ యూస్ చేస్తే బాగుంటుంది. సో రండి కెమెరామెన్ दोस्तों, आप लोग देख सकते हैं एक इंडियन स्पेक्टिकल कोबरा, बहुत ही बिग साइज का है, खाया पिया घर वाला है. देखिए, देख सकते हैं दोस्तों, जब भी इसको छेड़छाड़ करेंगे तो ये अलर्ट हो जाता. देखिए दोस्तों, oh my God, but देखिए, घर में इसलिए एक रूम है, ये रूम में इसलिए आया है, यहाँ रहने के लिए अच्छा है. ये पूरा गर्म है, गर्म रहने की वजह से चूहा खा रहा आ रहा, इसमें कब से रह रहा मालूम नहीं. लेकिन आज ये लोग यहाँ से थैला रखे थे, दवा का थैला हटा तो इसके नीचे दिखा था. देखते वो लोग डर के फिर मेरे को कॉल करे. देखिए दोस्तों, देखिए इसकी फुल ना మనుషున్నాగా ఏం భయం రా నీ దగ్గరికి దగ్గరికి మనుషుడా ఏం ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఇగో ఇది చాలా రోజుల నుంచి అది ఇక్కడే ఉంటున్నది. ఇగో ఇక్కడ చూసి పూస ఇది పాత పూసము, ఇది బయట నేనంటున్నా పాత కోసం తీసేసింది. అదే అంటే బయట తింటున్నది, ఈ లోపలికి వచ్చి ఉంటున్నది. పూస పెట్టి దాదాపు ఒక 1 వీక్ వారం అయిపోతుంది బరాబరే కదా. గాడి చూడే దాని చేతులు ఉన్నది పాపం, మన చేతులు కట్టింది. సో గైస్, తిన్నాలేరా ఆయన ఉన్నప్పుడు ఏం కాదు ఇక సంచి మంచిది కదా. ఇంకోటి ఇవ్వాలా ఇట్లా చేతి పట్టే అట్లా ఉల్టా పట్టు. కూర్చుతుందా చూడాలి, కూర్చుతున్నదా సన్నం కూర్చుంది, కూర్చుతున్నదా సన్నం కూర్చుంది బాబు. తోక అనేది కొయ్యకున్నది. చాలా మంది అంటారు ఈ తోక కట్ అయిపోయింది అనుకో, కట్ అయిపోతే పాము ఎవరికైనా కరిచిందేమో, కరిచిన తర్వాత ఇది తోక ముడుచుకొని ఇది ఇచ్చేది కొరుక్కుంటది, కొరుక్కుంటే తోక మొండిగా అయితే అంటారు కదా, అట్లా ఏమి ఉండదండి. ఇదేంటంటే తోక ఎందుకు మొండిగా అయిపోతుంది అంటే ఏదైనా ఎలుకని కానీ సొందెలుకని కానివ్వండి,
కప్పని కానీ ఇట్లా వేటాడేటప్పుడు ఏం చేస్తా అటు ఇటు ఇట్లా స్పీడ్ పోతుంది కదా, స్పీడ్ పోయినప్పుడు దీని యొక్క తోక అనేది బండకు కానీ చెట్టుకు కానీ రఫ్గా తలిగితే ఇక్కడ తలిగింది అనుకో, తలిగితే ఏమైపోతుంది అంటే తోక అనేది కట్ అయిపోతుంది. ఇప్పుడు చూడు ఇగో గిడ ఉన్నది, ఇగో కట్టేడు కొట్టలే ఇట్లా ఇట్లా అన్నాం. సో ఏం కాదు కానీ సో సంచున్నది ఈ బీస్ సంచి ఉండని సందులు 2 సందులు ఉన్నది కదా, అది తలిగినట్టున్నది పాపం మాడ కలిగింది. ఇది చేతి దూరం పెట్టాలి, లేకుంటే చేతికి కస్కర అందుకుంటుంది. ఇట్లా కూర పెట్టపో సంచిలో కొడితే వాడుకుంటుంది. దీనికి దారం ఏంటి వేసుకొని కదా మంచిది. బాబు నువ్వు వేసుకోకపోతే మూసి బయట ఉన్నది, దాన్ని బయట ఉంటుంది. ఇగో ఇట్రా ఇట్రా దగ్గరికి రా, కెమెరామెన్ సార్ దగ్గరికి రా. అది మూటి బయట ఉన్నది. ఇగో ఇక్కడ తీసి తలిగింది. ఇగో లోపల దాకా దిగలేదు. ఇగో కనిపిస్తుందా? ఇగో గిడ చూడు, ఇది చూడండి తీసి తలిగింది. సో వెనం అయితే అది దిగలేదు. ఇది డ్రై బైట్ అంటారు, వెనం బైట్ కాదు. ఇది వెనం బైట్ అయితే ప్రాబ్లం అవుతుండే. సో గైస్ దేవుడి దయ వల్ల ఏం కాలేదు. ఇక్కడ చూసినామా, ఇక్కడ కూర దిగింది చూడు. ఇప్పటిదాకా దానికి కలిసింది కదా, దాని విషయం అంతా దానికి వెళ్ళిపోయింది. ఇగో లైట్గా ఉన్నది చూడు. సో మన బాబు వేసుకో, వీడియో అది కట్టు బ్రదర్, ఆపుతుంది మంచి కట్టు. ఎదిగడల పొట్టు కాదు అది. సో గాయస్ సంచిలో వేసేటప్పుడు జాగ్రత్త అయ్యేలా, అది మూతి బయటికి రావచ్చు, తోక బయటికి రావచ్చు. సో తోక బయటికి ఉందని మనం ఏం చేస్తామంటే ఈ స్టిక్ అనేది లేపేసి ఇట్లా జటికిస్తాం. జటికిచ్చినప్పుడు లోపలకించి బయటికి వచ్చి బయట చేసే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఇందాక ఏమైందంటే అది ఫేస్ అనేది కొద్దిగా స్టిక్ మీద పడ్డది కాబట్టి కొద్దిగా లేపుదామని ఇట్లా జడికిస్తున్నా, దాని లోపలికి ఇట్లా గెంటుతున్నా, అది అనుకోకుండా వచ్చింది, ఇగో బయట చేసింది. సో గాయస్ మనం మంచి వాటర్తో అయితే కడుపుతున్నాం. బయట బస్సు ఉండే బస్సు గిడ చూసిన గిడ పాముది కూర గుచ్చుకున్నది ఇడ. ఇగో చూడండి, ఇది జై హింద్, జై భారత్. రక్తం వల్ల సేవ్ స్నేక్స్, సేవ్ ఎనిమల్స్, ఇలానే వన్య ప్రాణులను కాపాడుతూ మనుషుల ప్రాణాలను కాపాడుతూ నెక్స్ట్ వీడియోని కలుద్దాం. అందరూ సెలవు, టాటా, బై బై.